థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ సాంగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నువ్వు పాడుతున్నావు, ప్రిపేర్ అవ్వు. 4 లైన్లు వాడి వదిలేస్తా అంటే ఆ రోజు కీరవాణి గారు కూడా ఉంటారు. కీరవాణి గారు మొత్తం వెనకాల సెటప్తో రెడీగా ఉంటారు. ఆ రోజు తప్పించుకోలేవు, ఎలాగో సినిమాలో వాడావు కాబట్టి ఫుల్ సాంగ్ నువ్వు రెడీ అవ్వాలి. ఒకరోజు కావాల్సి నీకు ఎక్స్ట్రా కాల్ షీట్ చెప్పేస్తాను వాళ్ళకి రిహార్సల్స్ కోసం. థ్యాంక్ యూ. అంటే ఇన్ని రోజులు అయినా కానీ నాకు మళ్ళీ మైక్ పట్టుకుంటే అదే యాంగ్జైటీ, అదే భయం వస్తుంది సార్. భయం ఎందుకు? భయపడద్దు. ఏమవుద్ది? వాళ్ళు మనకు నచ్చలేదు అనుకో ఇట్లా అంటారు, నచ్చింది అనుకో సపోర్ట్లు కొడతారు. రెండే ఇక్కడ జరిగేది. మనం భయపడద్దు. అలా భయపడదు. నేను ఇప్పుడు అక్కడ ఫ్యామిలీ స్టార్కు వాడుతున్నారు ఇప్పటి వరకు ప్రమోషన్లు, అక్కడ నుంచి షిఫ్ట్ అంటే డ్రెస్ మార్చుకొని వచ్చేసా. యాంకర్స్ మారుతారు కూడా, అలా మారా ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ. Q&A అంటే అది రెగ్యులర్ అవుతుంది. ఒకసారి మైక్ అటు పంపించండి. సో లవ్ మీ, మీరు కూర్చోండి అందరు కూర్చోండి. లవ్ మీ మోషన్ పోస్టర్స్ ఫస్ట్ మీరే చూశారు ఆ రోజు ఆఫీస్లో. అలాగే తర్వాత టీజర్ రిలీజ్ చేశాం. టీజర్ కాలేజీలో రిలీజ్ చేసినప్పుడు యూత్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా కొత్తగా ఉంది టీజర్ అనే కాంప్లిమెంట్స్ అందాయి. అలాగే మోషన్ పోస్టర్ కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఏదో కొత్తగా కనిపిస్తుంది ఈ సినిమా అని. ఇప్పుడే రావాలిరా అనే సాంగ్ కీరవాణి గారి కంపోజింగ్లో 5 సింగర్స్తో అండ్ వైష్ణవ్తో ప్రయోగం చేసిన సాంగ్ ఇప్పుడే చూశారు. ఇట్స్ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్. సాంగ్ మెల్లిగా 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 పెద్ద హిట్ అవుద్ది. ఎందుకంటే ఈ ట్యూన్ పంపించినప్పటి దగ్గర నుంచి నాకు ఈ పాట హమ్మింగ్, అందుకే హమ్ చేయగలుగుతున్నాను. సో హమ్మింగ్ వస్తూనే ఉంది. సో హమ్మింగ్ వస్తుందంటే ఈ సాంగ్ మెలోడీ సాంగ్. మెల్లిగా మెల్లిగా మీరందరూ తొందరలోనే హమ్ చేస్తూ ఉంటారు ఈ సాంగ్. సో ఎప్పుడు మీరు మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, కొత్త సినిమా అని మేమంటున్నాము. కాంటెంట్ వచ్చిన తర్వాత ఏదో కొత్తగా ఉంది అని చూస్తున్న ప్రేక్షకులు అంటున్నారు. అసలు మోషన్ పోస్టర్ చూసి, టీజర్ చూసి, సాంగ్ చూసి అసలు మీరేమనుకుంటున్నారు ఈ సినిమా గురించి అనేది అడగాలని నాకు రివర్స్ క్వశ్చన్. అంటే లవ్ స్టోరీస్, ఇప్పుడు మోషన్ పోస్టర్ చూశారు, టీజర్ చూశారు, ఇప్పుడు సాంగ్ చూశారు. సాంగ్లో కూడా కీరవాణి గారు ఒక 5 ఎక్స్పెరిమెంటల్గా చేశారు. సో మీరు ఈజీగా మీడియా వాళ్ళు రకరకాలు చూసేసి రివ్యూస్ అనుకోవచ్చు, స్టేట్మెంట్ అనుకోవచ్చు, ఏదైనా ఇస్తూ ఉంటాం. అది మీ ఒపీనియన్ కాబట్టి నాకు ఆనెస్ట్గానే కావాలి మీ ఒపీనియన్. దిల్ రాజు గారి కోసమో టీం కోసమే కాదు. మీరు ఇప్పుడు చూసిన దాంట్లో మోషన్ పోస్టర్ కానీ, టీజర్ కానీ, సాంగ్ని కానీ, సో రిపోర్టర్స్గా, జర్నలిస్ట్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి నాకు. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ట్యూన్ కానీ లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్లా అనిపించింది సార్. అంటే కథ అనేది చాలా అద్భుతంగా ఈ లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్ అనిపించింది. ఈ ట్యూన్ చాలా లాంగ్విటీ ఉన్న సాంగ్ లాగా అనిపించింది. అంటే ఇది వెళ్ళే కొద్దీ ఈ సాంగ్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే లాంగ్విటీ, అంటే ఒక సీజన్లో వచ్చిపోయే సాంగ్ లాగా అనిపించలేదు. లవ్కి రిఫరెన్స్గా చాలా సీజన్లు ఈ సాంగ్ ఉంటుంది అనిపించింది. అంటే ఇన్స్టెంట్గా వినగానే నాకు అనిపించిన ఫీలింగ్. సూపర్. మోషన్ పోస్టర్, టీజర్ చూశారు కదా? అంటే మోషన్ పోస్టర్ చూసినప్పుడు కథను పెద్దగా గెస్ట్ చేయలేదు. ఏదో దెయ్యం ఎలిమెంట్ ఉంది, వీళ్ళు ఏదో ట్రై చేశారు కొత్తగా. అంటే మీరు ఆర్యా రెఫరెన్స్ ఇచ్చారు. మీరు ఆర్యా రెఫరెన్స్ ఇవ్వటం అనేది చాలా పెద్ద మాట. ఆర్యా రిఫరెన్స్ ఇచ్చారు. ఆర్యా రిఫరెన్స్ ఇచ్చింది కరెక్ట్ చేస్తాను. ఆర్యా కథ విన్నప్పుడు కలిగిన ఎగ్జైట్మెంట్, కొత్త కథ, అరే ఒక డిఫరెంట్ సినిమా ఆ రోజు. అంటే నేను కథ విన్నప్పుడు, మీరు సినిమా చూసాక మీరు డిఫరెంట్, బట్ స్టోరీ విని నేను ఓకే చేసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక డిఫరెంట్ ఫీలింగ్. దాని తర్వాత ఈ కథ విన్నప్పుడు నాకు ఒక కొత్త సినిమా, కొత్త యాంగిల్ అటెంప్ట్ చేస్తున్నారు వీళ్ళరు అనే ఫీలింగ్, కంపారిజన్. అది నాట్ ఈజ్ ఆర్యా స్టోరీ టైప్ స్టోరీ అని కాదు సార్. మేము కూడా ఏంటంటే ఆర్యా విన్నప్పుడు మీకు ఇన్స్టెంట్గా ఏ ఫీల్ కలిగిందో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ ఫీల్ కలిగిందంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాకు అలా అనిపించింది. సో ఎస్విసిలోకి ఫస్ట్ దయ్యం ఎంటర్ అయింది అనిపించింది. ఎస్విసి కాదు, డిఆర్పిలో దయ్యం అంటే నాకు భయం. ఫస్ట్ గోస్ట్ స్టోరీ ఎంటర్ అయింది అనిపించింది. చాలా ఇంప్రెసివ్గా ఉంది సార్. ఇప్పటివరకు మీరు రిలీజ్ చేసిన ప్రమోషనల్ మెటీరియల్స్ అన్నీ కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ని పెంచుతూనే వెళ్తున్నాయి. ఈ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. థ్యాంక్ యూ.